మీరు ఇప్పుడు చూసిన ఇమేజ్‌లో యువగలం అనేసి ఒక ఆర్గనైజేషన్‌కి నేమ్ ఉంది. సో, ఈ ఆర్గనైజేషన్ రన్ చేసే వ్యక్తి టీడీపీ కార్యకర్త. ఈయన నా లోక్‌సత్తా సహచరులకి ఈయన మిత్రుడు. సో, ఈయన పోస్ట్ నా ఫీడ్‌లో వస్తున్నప్పుడు నాకు ఈ యువగలం నేమ్ అనేది నా నోటీస్‌కొచ్చింది. సో, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మీడియాలో డిఫరెంట్ పార్టీస్‌కి ఐడియాస్ ఇస్తున్నప్పుడు నారా లోకేష్ గారు గనుక ఒక పాదయాత్ర చేసి జనాల్లోకెళితే ఆయనకి తెలుగుదేశం పార్టీకి హెల్ప్ అవుతుందనేసి నేను సజెస్ట్ చేశాను. సో, నా మైండ్‌లో ఈ యోగలం పేరు నాకు అంతకు ముందర నా మైండ్‌లో నోటెడ్‌గా ఉండింది. సో, నేనేం చెప్పానంటే యోగలం పేరుతో కనుక నారా లోకేష్ గారు జనాల్లోకెళ్తే ఆ పాదయాత్ర బాగా జనాల్లోకి ఎళ్తుందనేసి. మామూలుగా రొటీన్ పాదయాత్రలాగా కాకుండా యువగలం అని అంటే ఏంటంటే యువతతో మీటింగ్స్ పెట్టామనమాట. సో, ఈ పాదయాత్రలో ఈ మీటింగ్స్ ఈ పేరు చేసినట్లయితే ఈ మీటింగ్స్ కూడా జనాల్లోకి బాగా వెళ్తాయనేసి నేను యువగలం పేరు అనేది సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారి రెడ్ బుక్ కాన్సెప్ట్ ఎలాగొచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్‌లో మనకి కమ్యూనిజం అనేది క్లియర్‌గా కనిపిస్తుంటది. సో, నేను కమ్యూనిస్ట్ ఐడియాలజీ అర్థం చేసుకునేందుకు రీసెర్చ్ చేస్తుంటే, రష్యాలో స్టాలిన్ రెడ్ బుక్ మెయింటైన్ చేసేవాడు అనేది నా దృష్టికొచ్చింది. సో, నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర సజెస్ట్ చేసినప్పుడు నేను మీడియాలో, సో, నేనేం చెప్పానంటే, ఆయన మీద పప్పు అనేసి ఒక ముద్ర ఏస్తున్నారు కాబట్టి, ఈ రెడ్ బుక్‌తో ఆయన యువగలం పాదయాత్రలో ఈ రెడ్ బుక్‌లో నేను ప్రత్యర్థుల పేర్లు నోట్ చేసుకుంటున్నాను అనేసి గట్టి కౌంటర్ ఇస్తే, ఆయన అగ్రెషన్ అనేది ప్రజలకు కనపడుతదనేసి ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ సజెస్ట్ చేయడం జరిగింది.